హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ బ్లౌజ్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ వచ్చి బ్యాక్ ఈ డిజైన్ వస్తుందండి. ఫ్రంట్కి వచ్చేసరికి మనకి నార్మల్ ఏంటంటే మనకి షేప్ బెల్ట్ విత్ వాసంతి క్రియేషన్స్ మేడం కట్టుకున్న ఒక బ్లౌజ్ చాలా ఫేమస్ అయింది చూసారు. ఫ్రంట్ వచ్చేసి ఆ కటింగ్ మీద నార్మల్ మనకి షేప్ బెల్ట్ తోటి వస్తుందండి. నేనైతే మొత్తం డే 1 నుంచి కూడా టైలరింగ్ అంతా కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నవంబర్ వస్తే కనుక 2 ఇయర్స్ అవుతుందండి నేను టైలరింగ్ నేర్చుకుని. నా వరకు నాకు కావాల్సిన మోడల్ ఏదైనా సరే అవలీలుగా అయితే నేను కుట్టుకోగలనండి. సో మీకు బ్యాక్ వచ్చేసి మొత్తం ఫుల్ బోట్ నెక్ అని చెప్పాను కదా. ఫ్రంట్కి వచ్చేసరికి ఇదిగోండి ఇలా కొంచెం స్వీట్ హార్ట్ నెక్ మోడల్లో వస్తుంది, కానీ కాదండి, ఇలా సైడ్ చిన్నగా ఒక కట్ వచ్చి కిందకి మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ బోట్ నెక్ అయినా సరే, ఫ్రంట్ మళ్ళీ ఈ కట్ వచ్చినా సరే మనకి ఇక్కడికి వచ్చేసరికి షేప్ బెల్ట్ మోడల్ అండి. నార్మల్ బ్లౌజ్ మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో ఆ మోడల్ అనమాట ఫ్రంట్కి వచ్చేసరికి. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి కట్ వర్క్ అండి. 2 లేయర్స్ కింద ఇచ్చాను. అంటే ఫస్ట్ నేను బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర ఉండేటటువంటి అంచు తీసేసి మళ్ళీ పైన ఒక కట్ వర్క్ ఇచ్చి కింద మళ్ళీ ఈ అంచు సెపరేట్గా కట్ చేసి 2 అటాచ్ చేశానండి. సో ఇప్పుడు నేను చేసినటువంటి ఆ వర్క్ మొత్తం కూడా ఫస్ట్ నేను ఇది నాకు నేను కరెక్ట్గా నా మెజర్మెంట్ ప్రకారం పేపర్ కట్ అనేది చేసుకున్నానండి. సో ఈ పేపర్ పెట్టి నేను బ్లౌజ్ అయితే కట్ చేసేస్తాను. ఇప్పుడు మీకు నేను ఈ పేపర్ కట్ అనేది మనం ఎలా కట్ చేసి పెట్టుకోవాలి మన మెజర్మెంట్ మీద అనేది చూపిస్తానండి. మనం ఏ మోడల్ స్టిచ్ చేసుకున్నా సరే ఫస్ట్ మనం ట్రయల్ వెర్షన్లో ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ముందు పేపర్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ పేపర్ మీద మనకు కరెక్ట్గా మెజర్మెంట్ వస్తే మనం అడ్జస్ట్ చేసుకుని ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ వచ్చింది ఏంటనేది చూసుకుని ఇలా మనం పర్మనెంట్గా ఒక పేపర్ పెట్టేసుకున్నాము అంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతిసారి మనం మెజర్మెంట్స్ తీసుకోక్కర్లేదు. సో ఇప్పుడు నేను పేపర్ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను మీకు. నేను మీకు పేపర్ మీద చూపిస్తాను అన్నాను కదండి, ఆల్రెడీ మీకు బ్లౌజ్ చూపించాను కదా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నా బ్లౌజు నడుం లూజ్ వచ్చి 30 సైజ్ అండి. సో ఓన్లీ ఒక్క నడుం లూజ్ మీద డిపెండ్ అయ్యి మొత్తం నేను ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో దీనికి పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒకటి కలుపుకుంటే మొత్తం 15 ఇంచులు అనమాట నా బ్లౌజ్ పొడవు. అలాగే నా నడుం లూజ్ వచ్చి 30 ఇంచులండి. 30లో 4వ వంతు అంటే 7.5. సో నడుం లూజ్ వచ్చి 7.5. అలాగే ఇక్కడ మనం బ్యాక్ డాట్ వేసుకోవడం కోసం 1 ఇంచు, మనకి ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది తీసుకున్నానండి. సో ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి బోట్ నెక్ బ్లౌజ్ అంటే ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది కావాలి. మన బ్లౌజ్లో మనకి మనంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం అనేది మెజర్మెంట్ కష్టం కదండి. అలాగే ఎవరైనా బయట వాళ్ళకి స్టిచ్ చేసినా సరే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది వాళ్ళ దగ్గర డెఫినెట్గా తీసుకోవాలి. సో అలా ఏం లేకుండా ఈ మొత్తం బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా కూడా నేను ఓన్లీ కాలిక్యులేట్ ప్రకారం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను వచ్చి ఈ కటింగ్ మా వీడియోస్ అనే ఛానల్ నుంచి అయితే నేర్చుకున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అనేది అడుగుతారు కదా, అందుకు చెప్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి కదండి. ఈ చెస్ట్ లూజ్ అనేది మనకి బోట్ నెక్ బ్లౌజ్ దేనికైనా సరే ఈ నడుం లూజ్ అనేది ఎంత వచ్చిందో దానికి మనం 2 ఇంచులు అనేది కలుపుకోవాలి, ఏ సైజు వాళ్ళకైనా సరే. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 7.5 వచ్చింది కదండి. దీనికి 2 కలుపుకుంటే మనకి 9.5 వస్తుంది. సో ఇది చెస్ట్ లూజ్. మరి చెస్ట్ లూజ్ ఎంత డౌన్లో మార్క్ చేసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజులకి అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఏ సైజ్ వరకైనా సరే 6 మనకి 6కి మార్క్ చేసుకుంటాం కదండి. కానీ బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో దానికి సమానంగానే ఇక్కడ మనం ఈ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నెక్ షోల్డరు ఎంత తీసుకోవాలి, ఫుల్ షోల్డర్ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే కనుక మనకి ఏదైతే నడుం లూజ్ వచ్చిందో దానికి 2 కలుపుకుంటే మనకి ఇది చెస్ట్ లూజ్ వచ్చింది కదండి. సో వచ్చిన ఈ చెస్ట్ లూజ్లో నుంచి సగం తీసుకోవాలి. సగం తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 4.75 వస్తుందండి. సో ఈ 4.75కి 2.5 ఇంచులు అనేది కలుపుకోవాలి.
సో ఈ 2.5 ఇంచులు ఏంటి అంటే కనుక మీరు ఈ బ్యాక్ సైడ్ బోట్ నెక్ కనుక థ్రెడ్ పెట్టుకోవాలి అనుకుంటే 2.5 ఇంచులండి. కాదు మామూలుగా మనం హుక్ ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే కనుక 2.75 ఇంచులు అనేది పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను ఫుల్గా మాకు ఏమి డిజైన్ ఏం లేకుండా ఫుల్ బోట్ నెక్కే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 2.5 ఇంచులే పెట్టుకున్నానండి. సో మొత్తం అంతా కలుపుకొని మొత్తం ఇక్కడ మనకి 7.5 ఇంచులు అనేది వస్తుందండి. సో ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి ఈ నెక్ షోల్డర్ విత్ వచ్చేసి 7.5. ఓకేనా. ఇది మొత్తం మనకి 7.5 పెట్టుకోవాలి. ఇది మనకి చెస్ట్ లూజు ఎంత డౌన్లోకి తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అంత డౌన్లోకి తీసుకోవాలండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇలాగా 7.5లో తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలండి, 9.5 తీసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి ఈ మొత్తం ఇదంతా వచ్చేసి 9.5. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే మనం ఈ డాట్ ఉందో అక్కడికి ఇలాగా ఒకటైతే కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని తర్వాత ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచు ఖర్చుకు పెట్టుకున్నాం కదా. సో ఖర్చు కోసం కూడా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కార్నర్లో మనం ఇలాగ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇది కనుక చిన్న సైజు బ్లౌజు అయితే కనుక 1.5 ఇంచులు, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచులు చిన్న సైజు, పెద్ద సైజు ఏంటంటే మనం ఈ నడుము లూజ్ ఏదైతే ఉందో అది 30 కంటే కనుక తక్కువగా ఉన్నాయనుకోండి అవన్నీ చిన్న సైజు బ్లౌజులు, 30 కంటే పైన ఉంటే అవన్నీ పెద్ద సైజు బ్లౌజులు. సో ఇక్కడ 30 వచ్చింది కాబట్టి చిన్న సైజులోకి వస్తుందండి. సో అందుకని దీనికి ఇక్కడ 1.5 ఇంచులు పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా మనం ఒక లైన్ అనేది ఇలా ఇలా ఈ స్కేల్ పెట్టుకోవాలండి. మనకి ఎవరైనా సరే బిగినర్స్ ఉంటే కనుక ఈ స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీని కాస్ట్ వచ్చి 30 రూపీస్ పడుతుంది. సో ఇలా అనేది మనం తీసుకోవాలండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే కనుక 3 తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు అండి. నేనైతే 3 ఇంచులే తీసుకున్నాను. డౌన్కి ఇలా 3 ఇంచులు తీసుకో. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలి, షోల్డర్ వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే కనుక నార్మల్గా అయితే మనకి షోల్డర్ వెడల్పు ఎవరికైనా సరే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం బ్రాడ్గా కావాలంటే 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. నేను ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగా ఈ కటింగ్ పెట్టుకున్నాను కదండి. సో నాకు ఇది వెడల్పుగా కావాలి, ఫ్రంట్ వచ్చేసరికి నాకు ఈ కటింగ్ కావాలి. సో ఇది దృష్టిలో పెట్టుకొని నేనేంటంటే ఇక్కడ ఈ నెక్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకున్నాను. సారీ, షోల్డర్ వచ్చి 3.5 ఇంచులు పెట్టుకున్నాను. మిగిలిన ఈ నెక్ అంతా వచ్చేసి నెక్కి వచ్చేసి 4 ఇంచులు అనేది పెట్టుకున్నానండి. మీకు అర్థమవుతుంది కదా. మీరు మామూలుగా అయితే 2.5 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుందండి. కొంచెం వెడల్పు కావాలంటే 2.30 ఇంచులు కూడా సరిపోతుంది. నేనేంటంటే ఇక్కడ నాకు కావాలన్నట్టుగా పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచులకి ఇలాగా నెక్ అనేది పెట్టుకొని జస్ట్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఈ రౌండ్ స్కేల్తో పెట్టుకొని ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. అర్థమైంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఏంటంటే ఇక్కడ ఏం డిజైన్ ఏం లేదండి, మొత్తం ఫుల్ బోట్ నెక్ అంతా ఉంచేసుకుని ఈ డిజైన్ అనేది కట్ చేయకుండా నేను పైన వేసుకున్నాను అనమాట. సో అందుకని ఇక్కడ నేను ఎలాంటి డిజైన్ కూడా డ్రా చేయట్లేదు. మీరు పేపర్ కనుక ఇలా కట్ చేసి పెట్టేసుకున్నారు అంటే కనుక మీరు ఇలా ఉంచుకోవాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ మీరు ఏదైనా డిజైన్ అనేది కూడా వేసుకోవచ్చు. మీరు ఏ డిజైన్ డ్రా చేసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కానీ గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఎలాంటి డిజైన్ కావాలితే లోపల అలాంటి డిజైన్ మీరు డ్రా చేసుకోవచ్చండి. మీకు బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇక్కడ 3.5 ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఏం చేయట్లేదు కాబట్టి దీన్ని ఇలా ఉంచేస్తున్నాను. ఓకేనా. మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వస్తుందండి. సో ఇలా వచ్చినప్పుడు మనం ఈ ఫ్రంట్ అనేది ఇది కట్ చేసుకోకూడదు అనమాట, జస్ట్ ఇలా ఉంచేసుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఎలా కట్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఫ్రంట్ డమ్ ఎంత పెట్టుకుంటారో అనేది చూసుకోవాలండి. ఇక్కడ నాదైతే ఇక్కడ 6 ఇంచెస్ వరకు పెట్టుకుంటాను. నేను 7 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే 6.5 వరకు పెట్టుకున్నాను. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రంట్ మోడల్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. సో ఇలా వచ్చి ఇక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి ఇలా వస్తుందండి. ఇంత డౌన్కి కాదు కానీ ఇలా ఇక్కడ వరకు వస్తుంది.
సో ఇప్పుడు ఇలా వచ్చేటప్పుడు దీన్ని ఎలా డ్రా చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ నేను ఇది అందుకేనండి ఇక్కడ 3.5 ఇంచుల వరకు పెట్టుకున్నాను కదా. సో ఇక్కడ ఒక పావు ఇంచు, ఇక్కడ ఒక పావు ఇంచు మన ఖర్చుల్లోకి పోయినా కరెక్ట్గా 3 ఇంచులు ఉంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఈ షేప్ అనేది ఎలా తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ నుంచి మనం ఒక 4 ఇంచులు 4.5 ఇంచుల వరకు ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 4 ఇంచులు తీసుకుని ఇక్కడ నుంచి 3.5 ఇంచు వరకు తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఈ షేప్ అనేది ఇలా వస్తేనే మనకి ఇది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. అంతే తప్ప ఇది పెద్ద షేప్ ఇవ్వలేదనుకోండి ఈ మోడల్ మనకు పెద్దగా ఏమీ తెలియదు. అందుకని ఇక్కడ 3.5 ఇంచు నుంచి 1 ఇంచు నుంచి 3.5 ఇంచు వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచు వరకు పెట్టుకున్నాను. ఇలా 1 ఇంచు వరకు ఇలా ఇచ్చుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్ అనేది తీసుకోవాలండి. సో ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఇలాగా. ఇది నేను రఫ్గా చూపిస్తున్నా వాళ్ళని ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కదా. సో ఇది కరెక్ట్గా ఒక 3.5 ఇంచు లేకపోతే కనుక ఒక 1 ఇంచు అలాగా ఇక్కడ నేనైతే 1 ఇంచే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ కర్వ్ అనేది ఎక్కడ దాకా తిరగాలంటే 3.5 ఇంచుల నుంచి ఇక్కడ నుంచి ఇలా తిరగాలి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఇలా పైనుంచి కనుక తిప్పేశారనుకోండి ఇక్కడ ఇలా ఎత్తి పెట్టేసినట్టు వస్తుంది అనమాట. అందుకని ఇలా పైనుంచి తిప్పకుండా ఇలా కొంచెం ఇలా వచ్చి ఇలా ఇందులో కలిసిపోయేలాగా అయితే దీన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్కి సెపరేట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా వస్తుందండి కటింగ్. ఇక్కడ నుంచి నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ కూడా 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మనం ఈ పీస్ అనేది తీసేస్తాం కదండి. సో ఇలా ఇది తీసేస్తాం. ఇది తీసేసిన తర్వాత పైకి ఒక 1 ఇంచ్ ఇటు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ 30 సైజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఇక మనకి మిడిల్ డాట్ వేసుకోవడానికి 2.5 ఇంచులు గ్యాప్ ఇవ్వాలండి. సో ఇక్కడ ఒక 3.5 ఇంచు కిందకి ఈ విధంగా వచ్చి ఇక్కడ నుంచి ఇలా ఈ కిందకి కలిసి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పైన చూసారా ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక 3.5 ఇంచు పెట్టుకుని దీని నుంచి ఇలా క్రాస్గా అయితే మనం తీసుకోవాలండి. మనం కట్ చేసుకున్నప్పుడు ఇలాగా ఈ షేప్లో అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పీసు పోతుంది, ఇక్కడ కింద ఇవన్నీ పోతాయి అన్నమాట. మరి ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి కదండి. ఎప్పుడైనా సరే ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి ఇలా 2 ఇంచెస్ హైట్లోకి ఇక్కడ నుంచి ఇలాగ 1 ఇంచ్ వచ్చి అప్పుడు ఇలాగ ఈ లోత్ అనేది తీసేసుకోవాలి. ఈ లోత్ ఇలా తీసుకున్న తర్వాత ఇది ఇలా కట్ చేసుకుంటాం కదండి. ఇలా కట్ చేసేసుకుని పేపర్ అయితే మాత్రం ఇలాగే కట్ చేసేసుకుని ఏ పార్ట్ కా పార్ట్ అనేది తీసేసుకోవాలండి. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది చూపించట్లేదు. ఈ పేపర్ అనేది క్లాత్ మీద పెట్టుకుని ఎలా తీసుకోవాలనేది క్లాత్ మీద పెట్టినప్పుడు చూపిస్తాను. ఓకేనా. సో ఇలాగా రఫ్గా మనం ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే మనకి పేపర్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ తీసుకోవడం అనేది మనకి ఫస్ట్ టైమే కరెక్ట్గా వచ్చేయాలని ఏం లేదండి. మరీ ఇలా లోపల నుంచి తీయకండి. తీస్తే ఇక్కడ ఎత్తి పెట్టేస్తుంది. ఇలా 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 రావాలి. ఇలా వచ్చి ఇందులో కలిసిపోవాలన్నమాట. సో నేను పేపర్ మీద అదే మీకు క్లాత్ మీద ఎలాగనేది చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ ఉంది కదండి, దాన్ని యాజ్ టీజ్గా మనం బ్యాక్ పార్ట్కి ఈ విధంగా పెట్టేసుకుని కొంచెం యాజ్ టీజ్గా పెట్టేసుకుని లైనింగ్ అనేది కరెక్ట్గా అయితే కట్ చేసేసుకోవాలండి. ఒరిజినల్ పీస్ కట్ చేసుకున్నప్పుడు కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి బ్యాక్ డాట్స్ వేసుకోవడం కోసం నేను మార్క్ చేసుకుంటున్నానండి. నేను 4 పక్కల కూడా మార్క్ చేసుకుంటాను. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని ఇదిగోండి యాజ్ టీస్గా పేపర్ పెట్టి కట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర పెట్టిన మోడల్ క్లాత్ని చూసారా, అది అతకడం కోసమని ఒక 3.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలండి. క్లాత్ కట్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా దాన్ని ఎక్స్ట్రా ఒక 3.5 ఇంచు అనేది కరెక్ట్గా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ కోసం చూపిస్తున్నాను. ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది చూపించట్లేదండి. కానీ మనం బ్యాక్ పార్ట్ ఎంతైతే వచ్చిందో అందులోంచి 1 ఇంచ్ తీసుకొని మనం హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో అక్కడ వీడియో లెందీగా అయిపోతుంది అనేసి నేను హ్యాండ్స్ కటింగ్ అనేది పూర్తిగా అయితే చూపించట్లేదండి. ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ మనకి హ్యాండ్స్ కటింగ్ అలాగే
షేప్ బెల్ట్ కూడానండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర క్రాస్ పీస్ ఉంది కదండి, సో దాన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఈ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకుని 30 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర చూసారా, ఎవరికి కూడా ఫస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేయాలని ఏం లేదండి. నేను బాగా ఫస్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడు పై వాళ్ళ నుంచి కట్ చేసుకుంటే కొంచెం ఎత్తిపెట్టినట్టుగా వచ్చింది అనేసి ఏం చేశానంటే, దీన్ని మళ్ళీ నేను వేరే సెకండ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ఇంకా కొంచెం క్రాస్ తీసుకున్నానండి. దాని తర్వాత థర్డ్ వన్ కుట్టేటప్పుడు ఇంకా కొంచెం క్రాస్ అనేది తీసుకున్నాను. చూడండి ఇలా అనమాట. మనం 1, 2 సార్లు కుట్టుకోగా మనకి ఆ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. పేపర్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నప్పుడు మాత్రం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. అది కూడా ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసాను చూసారా, అది మాత్రమే ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న పీస్ ఏదైతే ఉందో అది మాత్రం పేపర్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలానే కట్ చేయాలండి. దీనికైతే మనం ఎక్స్ట్రాగా ఏం పెట్టుకోక్కర్లేదు. ఈ విధంగా మనం యాజ్ ఇట్ ఈస్గా అనేది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మనకి కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే కదండి. మనకి నేనైతే ఇక్కడ మీకు పేపర్ మీద రఫ్గా మొత్తం ఎలా మార్క్స్ చేసుకోవాలనేది చూపించాను. ఇంకా హ్యాండ్ కటింగ్ కానీ మామూలుగా మనకి షేప్ బెల్ట్ కానీ చూపించలేదండి. అవి నార్మల్గా మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే. ఇంకా ఎక్స్ట్రాకి మనం ఇది లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు అన్నీ యాజ్ ఇట్ ఈస్గానే కట్ చేసుకోవాలి. కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఒక 30 ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఈ చిన్న పీస్కి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంది అలాగైతే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ మీద వేసుకొని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగైతే మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం మోడల్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఒరిజినల్ క్లాత్కి నెక్ దగ్గర కట్ చేయకూడదండి. జస్ట్ మనం అది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మామూలుగా కట్ చేసుకోవాలి తప్ప ఈ నెక్ పీస్ అనేది తీయొద్దు అనమాట. నెక్ పీస్ తీస్తే డిజైన్ అనేది కరెక్ట్గా రాదండి. సో నెక్ పీస్ అలా ఉంచేసి జస్ట్ చుట్టూరా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వెనకాల డిజైన్ కోసం బ్లౌజ్ పీస్కి 2 సైడ్స్ అంచు వస్తుంది కదండి, 2 సైడ్ల అంచు కూడా తీసేసాను. తీసేసిన తర్వాత మనకి పైన నెక్ దగ్గర నుంచి కింద నడుం వరకు కూడా ఎంత ఉంది అనేది తీసుకుని దాని ప్రకారంగా నేను ఇదిగోండి నేను ఒక సైడ్ తీసుకున్న అంచుని 2 పీసుల కింద కట్ చేసుకుని ఇప్పుడు దీనికి నేను నెక్ ఎంతైతే ఉంది వెనకాల బకరం పీస్ అనేది యాడ్ చేసుకుని మనకి బ్యాక్ సైడ్ నెక్ 3 తీసుకున్నాం కదండి. 3 అంటే ఒక 3.5 వదిలేసి అక్కడ నుంచి 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్లో నేను పోట్లీ బటన్స్కి అనేది టిక్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను ఈ పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ రెండిట్లకి మధ్యలో ఈ పోట్లీ బటన్స్ అనేది పెట్టేసి నేను స్టిచ్ చేస్తానండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ సైడ్కి వచ్చేసి కట్ వర్క్ అనేది ఇచ్చానండి. సో మనం యాజ్ ఇట్ ఈస్గా కట్ వర్క్ అనేది ఎలా చేసుకుంటామో అలాగా వేరే లైనింగ్ క్లాత్ మీద కట్ వర్క్ చేసుకుని దీనికి కట్స్ అయితే మాత్రం నేను అటు ఇటు పెట్టి కట్ వర్క్ మీద డిజైన్ ఇచ్చాను. ఇదిగోండి ఇలా కట్ వర్క్ కింద ఇచ్చేసి ఇప్పుడు మనం నెక్ అనేది కట్ చేసుకుని పైపింగ్ అనేది వేసుకుని యాజ్ ఇట్ ఈస్గా మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసేసుకోవాలండి. అలాగే స్టిచ్ చేసేసుకుంటే మనకి ఈ మోడల్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. నేను స్టిచ్చింగ్ వీడియో అనేది తీయలేదండి, జస్ట్ నేను కటింగ్ వరకు మాత్రమే తీసాను. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను. వీడియో కనుక ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.